శ్రోతలకు నమస్కారం. ఈరోజు మొదలుపెట్టబోతున్న నవల కలహంస. రచన మాదిరెడ్డి సులోచన గారు. రారా స్వామి రారా, నువ్వు రారా, ఇటు రారా. రాజేంద్ర నిద్రమత్తు వదిలిపోయింది. అది కల కాదని, శిల్ప అభ్యాసం చేస్తోందని అర్థమైంది. ఈసారి పాటకు బదులు మంజీరాల ధ్వని మధుర మంజులంగా లయబద్ధంగా వినిపించింది. స్వామి రారా యదుకులాంబుది చంద్ర. చైత్రమాసపు ఉక్క భరించలేక రాత్రంతా అటు ఇటు దొర్లాడు. తెల్లవారుజామున వీచే పిల్లగాలులు అతన్ని జోకొట్టి వెళ్ళాయి. ఆ కలత నిద్రలో ఎన్నో మధుర స్వప్నాలు కల చెదరకుండా ఊపే మంజీరాల ధ్వని తారాస్థాయిని అందుకుంది. లేచి ఒళ్ళు విరుచుకుని బయటికి చూశాడు. కిటికీకి ఇరుపక్కల ఉన్న సన్నజాజి గులాబీ మొక్కలు ఉల్లాసంగా ఊగాయి. విచ్చుకున్న పూలు అతడిని పరిహసించినట్టు అనిపించింది. ఒక్కసారి బద్ధకాన్ని దులిపేస్తున్నట్లు లేచాడు. వరండాలోకి వచ్చేసరికి మోడా మీద కూర్చుని గజ్జెలు విప్పుకునే ప్రయత్నంలో ఉన్నది శిల్ప. ఎదురు గదిలో వాయిద్యాలు సర్దుకుంటున్నట్లు శబ్దం వచ్చింది. వంగి కూర్చుని ఆమె విప్పలేని ముడి చటుక్కున విప్పాడు. ఇద్దరూ ఒకేసారి తల ఎత్తటంతో తలలు ఢీకొన్నాయి. శిల్ప చిన్నగా నవ్వింది. సుప్రభాతం. ఈ పాటికి మీ హరిశ్చంద్ర గారికి మేలుకొలుపు పాడేవారు ఇక్కడికెలా వచ్చారు అన్నది వెక్కిరింపుగా. స్వామి రారా, నువ్వు రారా అంటూ పిలిచాక రాకుండా ఉండగలనా? కళ్ళు చికిలించాడు. ఒక్క క్షణం రక్తం పొంగి ఆమె ముఖంలోకి వచ్చినట్లు ఫీల్ అయ్యాడు. అతను ఆమెను గమనించినట్టే షేవింగ్ సెట్ తీసుకుని కిటికీలో పెట్టి అద్దం ముందు నిల్చున్నాడు. రాజా అన్నాడు సబ్బు గడ్డానికి పట్టిస్తూ. నాకు కొన్ని సందేహాలున్నాయి, తీరుస్తావా? పాఠం చెప్పేటప్పుడు అడుగు, ఒకటి కాదు 100 సందేహాలున్నా తీరుస్తాను అన్నాడు గొంతు పైకెత్తి గీకివేస్తూ. అప్పుడు హెడ్ మాస్టర్లా అమ్మ ఉంటుంది, పాఠ్యేతర విషయాలు అడగనివ్వదు అన్నది కాస్త ముందుకు జరిగి. అడుగు అన్నాడు మెషిన్కున్న నురగ గిన్నెలోకి విదిలిస్తూ. శిల్ప అతడిని కుతూహలంగా చూసింది. సబ్బు నురగతో గమ్మత్తుగా ఉన్నాడు. మీకు నిజంగా కాఫీ, టీ, కూరలు, నెయ్యి, పెరుగు అలవాట్లేవా? అవి తాగి తింటే జబ్బు చేస్తుందా? నిజం, ఆకాశం భూదేవి మీదొట్టు అన్నాడు కొంటెగా నవ్వుతూ. ఆమె కోపంగా చూసింది. తల్లి, ఆశ్రిత కల్పవల్లి, పాహిమాం రక్షమాం అన్నాడు. ఆమె చటుక్కున లేచి వచ్చి అతని భుజం పట్టి విసురుగా ఇటు తిప్పింది. ఇప్పుడు చెప్పు అన్నట్టు చూసింది. నాకు పడని వస్తువులు తినను. హరిశ్చంద్ర గారింట్లో, భీమశంకరం గారింట్లో మందు వేసి చేస్తారా? అక్కడ అన్నీ పడతాయేం? పళ్ళు పటపట కొరుకుతూ అడిగింది. ఒక్క క్షణం నిరత్తరుడైపోయినట్టు ఉండిపోయాడు. మరుక్షణమే నవ్వేశాడు. పరాయి వాళ్ళ దగ్గర నాకు అది పడదు ఇది పడదు అని ఎలా చెప్తాం? ఎలా చెప్తాం వెక్కిరించింది. వెళ్ళు, మీ అమ్మగారు వచ్చేశారు. నన్నేమి ఏడిపించనక్కర్లేదు. మా అమ్మగారు నిర్మాత, అదే సినీ నిర్మాతను కలుసుకోవటానికి వెళ్ళింది, ఇప్పుడప్పుడే రాదు అన్నది రసమంతా తాగేస్తూ. ఓ, మిస్ శిల్ప సినిమా తార, శిల్పశ్రీ అవుతుందన్నమాట. అప్పుడు నీ దగ్గర కార్యదర్శిగా నన్ను పెట్టుకుంటావా అన్నాడు. కాదు, గేటు దగ్గర కాపలాకు పెట్టుకుంటాను వెక్కిరింతగానే. అతని తల దగ్గర ఉన్న పుస్తకం తీసింది. అందులో నుండి తెల్లని కాగితం జారిపడింది. అది విప్పింది. ఎవరవే నీవెవరవే, శిలగా మారిన గుండెలలోన మీటావు మధుర తరంగాల వీణ. అతను అటు తిరగటంతో చటుక్కున ఆ కాగితం తన జాకెట్లో దాచేసింది. అవును, 7 గంటలకు రేడియో, అమ్మ సుప్రభాతం పాడితే గానీ లేచిరాని దానవు, ఈరోజు త్వరగా లేచావేం అన్నాడు చేతిలో షేవింగ్ లోషన్ వేసుకుని రుద్దుకుంటూ. సుప్రభాతం 6 గంటలకే పెడతారు రేడియో వాళ్ళు. అవును, ఆదివారం కార్యక్రమం గుర్తులేదా మీకు? ఎందుకు గుర్తులేదు? అమ్మ లేపగా లేచి పలహారం చేసి మీ వేలతో కబుర్లు చెప్పి. శిల్ప కోపంగా వచ్చి అతని నోరు మూసింది. అతనికి విద్యుద్ఘాతం తగిలినట్లు అనిపించింది. శిల్ప స్నేహితురాండ్రు ఒకరిని ఒకరు అది కాదువే, పోవాల్వే అంటూ మాట్లాడతారు. రాజేంద్ర ఎప్పుడు వే అంటూ ఎగతాళి చేస్తాడు. ధర్మరాజు మెమోరియల్ హై స్కూల్లో నా ప్రోగ్రాం ఉంది, ఆ సంగతి తెలుసా? తెలుసు. నువ్వు వస్తున్నావా? నవ్వాడు. ఆ నవ్వెందుకు? బుంగమూతి పెట్టింది. భీమశంకరం గారు కూడా తన ఉపన్యాసం అయ్యే వరకు అక్కడే ఉండమన్నారు. అయితే నేను భీమశంకరం గారు ఒకటేనా? ఏడ్పు ముఖం పెట్టింది. గిరిజమ్మ రావటం చూసి అతను గబగబా బయటికి వెళ్ళిపోయాడు. అతనికి శిల్ప నవ్వులో ఓ ప్రత్యేకత కనిపిస్తుంది. ఆమె సమక్షంలో మల్లెల సౌరభం ఉంటుంది. అతను బడి ఆవరణ చేరి అలంకారాలని పర్యవేక్షించాడు. అతను మైకులు చూస్తుండగా ఓ మనిషి వచ్చి భీమశంకరం గారు పిలుస్తున్నారని చెప్పాడు. అవతల వీధిలో ఉన్న లక్ష్మీభవన్కి వెళ్ళాడు. రావయ్యా రా, కాలం మారిపోతోంది, పెద్ద చిన్న గౌరవం లేకుండా పోతున్నారు జనాలు అన్నాడు. రాజేంద్ర నవ్వుకున్నాడు. కొందరికి పేర్లు అతికినట్టు ఉంటాయి. శిల్ప నిజంగా శిల్పి చేతిలో
అత్యంత మెలకువతో రూపుదిద్దుకున్న శిల్పంగా ఉంటుంది. భీమశంకరం పూర్తిగా దానికి విరుద్ధం. సన్నగా గెడకర్రలా అస్థిపంజరానికి బట్టలు వేసినట్టు కనిపిస్తాడు. ఆయన వేసుకునే కద్దరు బట్టలు, కండువా చూసి ఆయన బరువు కంటే బట్టల బరువు ఎక్కువ అంటారు కొందరు. మీ ఉపన్యాసం చూసుకున్నారా? చూసుకోవటం ఏమిటయ్యా, రిహార్సల్స్ కూడా వేశాను. ఆడిటోరియం బద్దలైపోదు, పోతే మళ్ళీ మీరే కట్టించాలి అన్నాడు నవ్వుతూ. నిన్నెందుకు పిలిపించానో తెలుసా? ఇప్పుడు నా ఉపన్యాసం వినాలి. అతను చెప్తుంటే విన్నాడు. ఈ మాత్రం చాలండి, మీరేం పెద్ద ఉపన్యాసకులు కాదు కదా. ఆ మాటే వద్దంటాను. పుట్టగాని ఉపన్యాసాలు వస్తాయటయ్యా. ఒకసారి మా రాణిగారిని కలుసుకో అన్నాడు. తేలికగా నిట్టూర్చి లేచాడు రాజేంద్ర. లోపలికి వెళ్ళాడు. మధ్య హాల్లో కూర్చుని ఏదో చదువుతోంది సావిత్రమ్మ. రారాజా, ఏమిటి హడావుడి? ముసిముసిగా నవ్వింది. ఏముందండి, ఈరోజు పాఠశాల వార్షికోత్సవం. భవనం సరిపోవటం లేదని నృత్య ప్రదర్శన ఏర్పాటు చేసి చందాలు వసూలు చేశాం అన్నాడు. అమ్మా, నేను నాట్యం నేర్చుకుంటానంటే వద్దన్నావు, గునుస్తూ వచ్చింది శ్రీలక్ష్మి. అది అలగా జనం నేర్చుకుంటారు, నువ్వు ఈ ఇంటి మహారాణివమ్మా. ఆప్యాయంగా కూతురు వీపు నిమిరింది. ఆ మాటలకి రాజేంద్ర చాలా బాధపడ్డాడు. మాట మార్చాలని ప్రయత్నించాడు. అమర్నాథ్ ఎప్పుడొస్తాడండి? రావాలి, రాశాను, వచ్చి వివాహం చేసుకుని వెళ్ళమని. శ్రీలక్ష్మి పెద్దదైందిగా అన్నది ఆమె కూతుర్ని చూస్తూ. అవును, వస్తానండి. అతను నమస్కరించాడు. మీ అత్తకేం పిచ్చోయ్, అన్న కొడుకువి అయినవాడివి ఇంట్లో ఉండగా 3 ముళ్ళు వేయించి అచ్చటా ముచ్చటా చూడక కూతుర్ని సినిమా తారం చేస్తానంటుందేం? ఆశలుండటంలో తప్పులేదు కదండి అని బయటికొచ్చాడు. సావిత్రి సమక్షంలో గిరిజమ్మ తనకు వరుసకు అత్త అవుతుందని గుర్తుకొస్తుంది. ఆమెకు వరుసలంటే ఇష్టం లేదు. సూర్యచంద్రులంచు కండువా సర్దుకుంటూ కనిపించాడు భీమశంకరం. నిట్టూర్చాడు రాజేంద్ర. బాల్య వివాహాలు ఎంత అసమంజసమైనవో సావిత్రి భీమశంకరం గారిని చూస్తే తెలుస్తుంది. ఆమె అందంగా, ఎత్తుగా, లావుగా, మంచి పర్సనాలిటీతో మహారాణిలా ఉంటుంది. భీమశంకరం ఓ మహారాణిలా చూస్తాడు ఆమెను. మా రాణి అని సంబోధిస్తాడు. ఇదిగో రాజా, నేను మంచి మాటన చోటల్లా చప్పట్లు కొట్టు హెచ్చరించాడాయన. నవ్వుకుని బయటికొచ్చాడు. లక్ష్మీ భవన్ పాతకాలపు మేడ. కాస్త దూరంలోనే అధునాతనంగా కట్టిన మరో మేడ ఉంది. అదే ధర్మరాజు మెమోరియల్ స్కూల్ హెడ్ మాస్టరు హరిశ్చంద్రది. లోపలికి వెళ్ళి తలుపుకున్న కట్టెను తొలగించాడు. చిరు గంటల మ్రోత వినిపించింది. రేడియో ముందు కూర్చున్న హరిశ్చంద్ర తలెత్తాడు. ఏమైనా పనుందా సార్? ఇప్పుడేం పనిలేదు, రేపు వచ్చి మీ మేడం గారికి సామాన్లు కావాలట, తెచ్చిపెట్టు. ఏమంటాడు మన క్లీన్ అని ఆయన అన్నాడు. మంచిది సార్. ఆఖరి ప్రశ్నకి జవాబివ్వలేదు. భీమశంకరం అంటే జాలి, గౌరవం రెండూ ఉన్నాయి రాజేంద్రకు. హరిశ్చంద్ర నలుపైన చూపర్లను ఆకర్షించే గంభీర విగ్రహం. అతను చాలా తెలివైనవాడు, సమర్థుడని అందరూ అంటారు. అతని భార్య రాధాదేవి అమ్మాయిల బడిలో హెడ్ మిస్ట్రెస్. అతనికి బాగా ఆస్తి ఉందంటారు. ఉండాలి, లేకపోతే హెడ్ మాస్టరీ చేస్తూ అంత అందమైన బంగళా కట్టడం అసాధ్యం. చూడు రాజా, గిరిజమ్మ ఇంటి నుండి వచ్చే భోజనం వెనక గదిలో ఉంటుంది. 10 మందికి సరిపడా టేబుల్ ఏర్పాటు చేయించు. మంచిదండి, మేడం గారు రానంటున్నారు, క్యారియర్ పంపించు అన్నాడు. మంచిది సార్. అతను గబగబా బడికి వెళ్ళాడు. జనం కిటకిటలాడుతున్నారు. బాయ్స్, స్కౌట్స్ వారందరినీ కూర్చోబెడుతున్నారు. అందరికీ ఆదేశాలిచ్చి వేదిక అలంకరణ చూశాడు. కొందరు విద్యార్థుల్ని పిలిచి ఎవరికి ఎవరు దండ వేయాలో వివరించాడు. మైకులు చూసుకున్నాడు. సరిగ్గా 6 గంటలకి తెర లేచింది. మా తెలుగు తల్లికి మల్లెపూదండ అని 2 6 అమ్మాయిలు అభినయం చేస్తూ ప్రార్థనా గీతం పాడారు. హడావిడిగా పెద్దలంతా వచ్చి కూర్చున్నారు. కాలం మారిపోయిందయ్యా, పెద్ద చిన్న లేదు. ఈ రాజా పంక్చువాలిటీ చూస్తే మండిపోద్ది అన్నాడు భీమశంకరం. మంత్రిగారు వచ్చారు కాబట్టి ప్రెస్ రిపోర్టర్స్ వచ్చారు, ఫోటోగ్రాఫర్లు కూడా వచ్చారు. తెర 2 నిమిషాల్లో మళ్ళీ లేచింది. చీకటిగా ఉన్న వేదిక వైపు చూశారు. చిరుగజ్జెల మోత, గాజుల గలగలలు వినిపించాయి. నీలపు రంగు లైట్ పడింది. శిల్ప అంజలి ఘటించింది. చప్పట్లు మిన్నంటాయి. ఆ తరువాత ఆమె నాట్యంతో ప్రేక్షకులను మరో లోకానికి తీసుకువెళ్ళింది. తెర పడే వరకు అందరూ ఒంటి మీద స్పృహలేనట్టు కూర్చుండిపోయారు. తెర పడిన నిమిషానికి కానీ తేరుకోలేకపోయారు. 5 నిమిషాలు కరతాళ ధ్వనులతో ఆ ప్రదేశం మారుమోగింది. రాజేంద్ర తెప్పరిల్లి పక్కన నిలబడి చెమట తుడుచుకుంటున్న శిల్పవంక చూశాడు. ఆ స్వేద బిందువులొత్తాలని ఒక్కడుగు ముందుకేశాడు. నా తల్లి. గిరిజమ్మ వచ్చి పమిటతో ఆమె నుదురొత్తింది. బొట్టు సవరించింది. అలా దిష్టిబొమ్మలా నిలబడకపోతే ఆ ఫ్యాన్ ఇటు తిప్పు. రాజేంద్రను కొరకొరా చూసింది. అతను ఫ్యాన్ వేసి కంగారుగా వేదిక మీద కుర్చీలు, బల్లలు వేయించి సమావేశానికి ఏర్పాటు చేశాడు. మంత్రిగారిని, హరిశ్చంద్రను, సినీ నిర్మాతగా పరిచయమైన నాగభూషణాన్ని, భీమశంకరాన్ని వేదికపైకి ఆహ్వానించాడు.
అందరూ వేదిక పైకి వచ్చారు. నాగభూషణానికి శిల్ప చేత దండ వేయించు మెల్లగా చెప్పాడు హరిశ్చంద్ర. ఆ విషయం శిల్పకు చెప్పాడు. దండ ఎవరికి వేస్తారో కూడా మర్చిపోయినట్టున్నావు రాజు. ఆమె కోపంగా చూసింది. శిల్ప, తర్క వితర్కాలకు సమయం కాదు. నా ఉద్యోగం ఉండాలంటే దండ వెయ్యి అన్నాడు అర్థింపుగా. ఆమె క్షణం ఆలోచించింది. దండ తీసుకువెళ్ళి అతని చేతికిచ్చి నమస్కరించింది. మరోసారి చప్పట్లు మోగాయి. హరిశ్చంద్ర కోపంగా చూశాడు. వెంటనే స్వాగతం చెప్పవలసిన బాధ్యత తన మీద ఉందని లేచాడు. ఇక్కడకు విచ్చేసిన కళాహృదయాలకు స్వాగతం, సుస్వాగతం. నాట్య మయూరి యువ హృదయాలను లయతప్పించిన వయ్యారి కుమారి శిల్ప మా పాఠశాల విస్తరణ కార్యక్రమంకు చేయూతనివ్వటం అభినందనీయం. మా బడి తరపున ఆమెకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చప్పట్ల మోత ఆగే వరకు అతను ఆగాడు. పాఠశాల స్థాపించిన వారికి డబ్బుంది, స్థాపించారు. కానీ దాన్ని నడపటం ఓ యజ్ఞం. ఈ యజ్ఞానికి సహాయ సహకారాలు అందిస్తున్న అదృశ్య హస్తం ఎవరిదో మీకు తెలియదు. సతీ సావిత్రి లాంటి భీమశంకరం గారి సతీమణి సావిత్రిదేవి. వారికి మేమంతా కృతజ్ఞులం. అతను బడి విస్తరణ కార్యక్రమం గురించి వివరించి మంత్రిగారి సహాయాన్ని అర్థించాడు. మంత్రిగారు లేచి శిల్పకు మెమెంటో అందజేసి ఆశీర్వదించి తన చేతనైన సహాయం చేస్తానని వాగ్దానం చేశాడు. భీమశంకరం పేరు అనౌన్స్ చేశారు. సోదర సోదరీమణులకు వందనాలు. మా మామగారు చేసిన సేవ తెలుగు నుడికారాలతో యతిప్రాసలతో చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. సభలో పూలబుట్ట వెదజల్లినట్టు నవ్వులు. రాసిచ్చింది చదవక స్వంత కవిత్వం మొదలుపెట్టాడా? విసుగ్గా గొణుక్కున్నాడు రాజేంద్ర. ధర్మరాజు ఎవరనుకున్నారు? కీర్తిశేషులైన నా భార్య తండ్రి. నా భార్యను ఈ సభకు రమ్మని ఆహ్వానించాం. ఈసారి కడుపులు చెక్కలైనట్లు నవ్వులు వినిపించాయి. కాలం మారిపోయింది. మా కాలంలో ఉపన్యాసం అంటే బుద్ధిగా కూర్చునేవారం. రాజేంద్ర కళ్ళతో హెచ్చరించాడు. తన ధోరణి ఆపాడు. ధర్మరాజు గారు పోయాక సంతాప సభలు పెట్టి కళ్ళు తుడుచుకున్నారు అందరూ. సంతాప సభ ప్రాంప్టింగ్ వచ్చింది నవ్వుల మధ్య. అదే సంతాప సభ పెట్టించాలి అనుకున్నారు. ఇదేం బాగాలేదని ఆయన పేరు 4 కాలాల పాటు నలుగురు చెప్పుకునే పని చేయాలని పెద్దలతో సంప్రదించాను. రాజేంద్ర తల బాదుకున్నాడు. మరోసారి హాలు దద్దరిల్లిపోయింది నవ్వులతో. ఆఖరి వాక్యం చదివి చాలించండి హరిశ్చంద్ర చూపులతోనే ఆజ్ఞాపించాడు. 1 నిమిషం తర్వాత నవ్వులాగాయి. కలకలం తగ్గలేదు. అతను కాగితం విప్పాడు. ఈ మంచి కార్యం వల్ల మా మామగారి ఆత్మకు శాంతి కలుగుతుంది. కాగితం మడిచాడు. మా మామగారితో పాటు వేదికను అలంకరించిన పెద్దలందరి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. నవ్వులతో హాలు రేకులు ఎగిరిపోతాయేమో అనిపించింది. ఆ తర్వాత ఎవ్వరూ మాట్లాడింది వినిపించుకోలేదు. రాజేంద్ర లేచి శిల్ప నాట్యం తర్వాత అంశం ప్రదర్శింపబడుతుందని ప్రకటించి తెరదించాడు. వాద్యగాళ్లు గాత్రధారిణి సంసిద్ధంగా ఉన్నారు. కనుకోసలలో కాటుకరేఖ సవరించుకొని పౌడర్ అద్దుకొని వేదిక మీదికి వెళ్ళిందామే. కృష్ణ శపథం ప్రారంభించింది. పెద్దలంతా భోజనాలకు బయలుదేరారు. భీమశంకరం గారు చెమట తుడుచుకుంటూ వచ్చారు. ఎలా మాట్లాడానంటావు? జనాన్ని బాగా నవ్వించాను కదూ అన్నాడు అమాయకంగా. మీతో పెద్ద చిక్కొచ్చి పడిందండి. రాసిచ్చింది చదవలేకపోతే ఎలా? కాస్త విసుక్కున్నాడు రాజేంద్ర. ఆ హరిశ్చంద్ర చూడు, గడగడా చెప్పేస్తాడు. నేను చెప్పబోయాను వెదవది. పోయిన 5 ఏళ్లలో సంతానం, అధిక సంతానం, సంతాన నిరోధకం అనే కదా ఏ సభలో మాట్లాడినా. అలవాట్లో పొరపాటు. ఉపన్యసించడం కూడా ఒక కళ గాని స్వంత కవిత్వంతో అబాస్పాలు చేయకండి. అసలు ముందు కూర్చున్న వాళ్లకు బుద్ధి లేదు. పెద్దలతో సంప్రదించానంటే తప్పేముంది? ఆహా అంటూ వెకిలిగా నవ్వుతారు. రాజేంద్ర అతను పొరపాటు చెప్పాడు. ఊరుకుందు, మరీ బడాయి, అలా వివరించి వినిపించక్కర్లేదు అంటూ హడావిడిగా వెళ్ళిపోయాడు. అందరి ఆత్మలకు శాంతి అంటారా అని నిలదీయగలడు అనుకున్నట్టున్నాడు. అయ్యా, హరిశ్చంద్ర గారు రమ్మంటున్నారు. భీమశంకరం ఇంట్లో పనిచేసే కుర్రాడు పిలిచాడు. వడ్డనేగా, నువ్వు చేయి గంగు అన్నాడు శిల్ప కోరిక గుర్తుకు తెచ్చుకొని. నీకు ఆశ్చర్యం కలిగించే ఐటెం ఒకటి ఉంటుంది. అది ఆకరణ ప్రదర్శిస్తాను. నువ్వు వెళ్ళిపోయి బానిసయ్యా అని పిలుచుకోవాలనుకుంటే నీకు నాకు రామ్ రామ్. అనాథాన్ని అందరూ ఏవగించుకున్నవారే. ఏ జన్మ సుకృతమో శిల్ప అభిమానం సంపాదించగలిగాడు. అది పోగొట్టుకోలేడు. ఇప్పుడు తను వడ్డన దగ్గరికి వెళ్ళిపోతే ఏమవుతుందో తెలుసు. తెలిసిన శిల్ప కోసం ఆ నిందలు, నిష్ఠూరాలు, తిట్లు భరించడానికే సిద్ధపడ్డాడు. ఎవరవే, నీవెవరవే? ఉలిక్కిపడి ఒక్కడుగు ముందుకు వేశాడు. ఆమె అభినయిస్తుంది ఆ ప్రశ్నకు జవాబుగా. శిలగా మారిన గుండెలలోన మీటావు భావతరంగాల వీణ. ఆమె అతని వైపు చిరునవ్వు విసిరి మళ్ళీ నాట్యంలో లీనమైంది. తన భావాలకు రూపకల్పన, తన గీతాలకు సార్థకత.
తనూహించని విధంగా రాగాలు కట్టించి అభినయం చేస్తోంది. అతని హృదయం పున్నమి నాటి తరంగమే అయింది. జనం అభినందనాపూర్వకంగా వన్స్ మోర్ అంటుంటే స్పృహలోకి వచ్చినట్టు నడిచి మైకు దగ్గరకు వెళ్ళి మరోసారి ఏర్పాటు చేస్తామని, ఇప్పటికీ మన్నించమని కోరాడు. జనం గోలగా అరుస్తూ వెళ్ళిపోతున్నారు. గిరిజమ్మ పెద్దలతో ఉంది. పక్కనే ఉన్న గదిలో సకీనా, శిల్ప ఉన్నారు. సకీనా అలంకారాలు తీస్తోంది. రాజేంద్ర గుమ్మంలో అలాగే నిలబడిపోయాడు. ఎలా ఉంది నా నృత్యం? అల్లరిగా చూసింది. నీకు ఆ పాటలు ఎలా దొరికాయి? దొంగిలించాను. సకీనా, వెళ్ళి 2 కూల్ డ్రింక్లు పట్రా అన్నది శిల్ప పూలజడ విప్పేస్తూ. సకీనా వెళ్ళిపోయింది. నీది నిజంగా బండబారిన గుండె. అభినయానికి అభినందనలు తెలిపావా? నిష్ఠూరంగా చూసింది. ఆ కళ్ళల్లోని ఆకర్షణ అతన్ని వివసుణ్ణి చేసింది. ఆమె దగ్గరగా వెళ్ళి ఆమె ముఖం 2 చేతుల్లోకి తీసుకున్నాడు. నీలాంటి కళామతల్లి ముద్దుబిడ్డను అభినందించగల ఆర్థిక స్తోమత లేదు శిల్ప అన్నాడు మైమర్చిపోయినట్టు. ఆమె పెదాలపై, బుగ్గలపై గాఢంగా ముద్దు పెట్టాడు. ఇద్దరూ ఒక్క క్షణం సర్వం మర్చిపోయారు. రాజా, ఆమె చేతులు అతని మెడ చుట్టూ పడ్డాయి. అసలు నీకు బుద్ధి లేదు సకినా. అమ్మాయి కలసటగా ఉంటుందని ఏదైనా దగ్గర పెట్టుకోరు? గిరిజమ్మ కంఠం వినిపించింది. ఇద్దరూ సుషుప్తావస్థ నుండి మేల్కొన్నట్టు దూరంగా జరిగారు. నీకు ఇక్కడేం పని? అవతల హరిశ్చంద్ర గారు చెయ్యడినట్లున్నారు. రాజేంద్రను మండిపడ్డట్టు చూసింది. అతను తల వంచుకొని వెళ్ళిపోయాడు. కూతురి కళ్ళలోని కాంతి, పరవశత్వం చూస్తే ఏదో జరిగిందని ఊహించింది గిరిజమ్మ. తల పంకించింది. శిల్పకు సరి అయిన యాంగిలే దొరకటం లేదు పడుకోవాలంటే. కాసేపు అటు దొర్లింది, కాసేపు ఇటు దొర్లింది. ఆమె అణువణువు కొత్త అనుభవంతో పులకించిపోతోంది. రాజా అనుకుంది మరోసారి. పొద్దుటి నుండి అతని రాక కోసం చూస్తోంది. అతను రాలేదు. గేటు చప్పుడైంది. ఆమె హృదయం పురివిప్పిన మయూరంలా నాట్యం చేసింది. ఒక్క అంగలో వరండాలోకి వచ్చి నీరుగారిపోయింది. వచ్చింది రాజేంద్ర కాదు, హరిశ్చంద్ర. రాత్రి వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళలేదని అతన్ని మెత్తగా తన్నించలేదు కదా. ఈ ప్రబుద్ధుడు ఇంకా రాలేదా? హరిశ్చంద్ర అడిగాడు. బడిలో లేడా? ఆదుర్దాగా అడిగింది శిల్ప. రాత్రి కార్యక్రమాలయ్యి అతిథులను సాగనంపేసరికి చాలా రాత్రైంది. నేను బడికి వెళ్ళలేదు అన్నాడు. అతనొచ్చి కూర్చున్నాడు. గిరిజమ్మ హడావిడిగా మర్యాదలు చేసింది. కాఫీ, టిఫిన్ తెప్పించింది. నిర్మాత గారు ఏమన్నారు? అమ్మాయి అన్ని విధాలా నచ్చింది, కానీ అతని సమస్యలు అతనికున్నాయి. ఇంకా ఏదో చెప్పబోయాడు. అప్పుడే రాజేంద్ర లోపలికొచ్చాడు. అమ్మయ్య అనుకుంది శిల్ప. హరిశ్చంద్ర, గిరిజమ్మ అతన్ని చూపులతోనే కాల్చేసేలా ఉన్నారు. అతను అలసటగా నిద్ర లేకపోవడం వల్ల ఎర్రబడిన కళ్ళతో వారి వంక చూసి నమస్కరించాడు. నక్క వినయాలు చాలు గాని నీకు చాలా పొగరు అసహాయంగా చూశాడు రాజేంద్ర. అతిథులున్నప్పుడు నువ్వు అక్కడుండి ఏర్పాట్లు చూడవలసిన బాధ్యత నీకు లేదు? హరిశ్చంద్ర మాటలు మాటల్లా లేవు, ఉరుముల్లా ఉన్నాయి. నీకు భయభక్తులున్నాయా? నీ ముఖం చూసి ఉద్యోగం ఇచ్చానని అనుకుంటున్నావా? గిరిజమ్మ ఎగిరిపడింది. శిల్పకు తన బాధ్యత గుర్తుకొచ్చింది. తను మౌనంగా ఉంటే రాజేంద్రకు ఉద్యోగం ఊడినా ఊడొచ్చు. అంకుల్, రాజాదేం తప్పులేదు. జనం ఎంత గోల చేశారని వన్స్ మోర్ అని అన్నప్పుడు అతను దగ్గర లేకపోతే తెరచించేవారు. మీకు చెప్తానని నేనే ఉండమన్నాను అన్నది ఆదుర్దాగా. గిరిజమ్మ కళ్ళల్లో లీలగా భయం కదలాడింది. నువ్వు ఉండమన్నావు, ఆ విషయం నాతో చెప్పొచ్చుగా. కాస్త తగ్గాడు హరిశ్చంద్ర. భీమశంకరం గారికి చెప్పానే మీకు చెప్పమని అన్నది. మతిమరుపు వాళ్ల బలహీనత ఇలా ఉపయోగించుకున్నందుకు మనసులో బాధపడుతూ. అమ్మాయి ఉండమనగానే ఉన్నావు, బాగానే ఉంది. ఈసారి కోరుకుంటున్నాను, కమిటీ వారి దృష్టికి తేవలసి ఉంటుంది. ముఖం చిట్లించాడు హరిశ్చంద్ర. రాజేంద్ర ఏడ్వలేక నవ్వుతూ ధన్యవాదాలు చెప్పి తుండు తీసుకుని పెరట్లోకి వెళ్ళాడు. వాళ్ళు రగిల్చిన అగ్ని చల్లారాలన్నట్టు 10-12 చేదల నీళ్లు తలపై పోసుకున్నాడు. వాళ్ళ మీద కోపం చేద మీద, బావి మీద చూపించి తాగటానికి నీళ్లు లేకుండా చెయ్యకు శిల్ప అనటంతో చేద క్రింద పెట్టాడు. థ్యాంక్స్ శిల్ప, ఈరోజు నా ఉద్యోగం నిలబెట్టావు. నిజంగా నా కోసమే ఉన్నావు. నేను చేసిన ఉపకారం ఏముంది రాజా? నీకు రోషం లేదు? నాలాంటి వాడికి రోషం ఎందుకు పనికిరాదు శిల్ప. అనాథలను అనే హక్కు అందరికీ ఉంది. అనాథ అని నిన్ను నువ్వే ఎందుకు కించపరుచుకుంటావు? నీ హక్కుల్ని నువ్వు కాపాడుకోవాలి కానీ ఎవరో వచ్చిస్తారా? అతను తోచినట్టు భుజం మీద రాసుకున్నాడు. అవును, ఆ బడిలో ఉద్యోగం లేకపోతే బ్రతకలేవా? కూలీ చేసుకునేవాడికి కూడా ఉంటుంది రోషం. రోషం లేక కాదు శిల్ప, కృతజ్ఞత. అదే నన్ను కట్టిపడేస్తుంది అన్నాడు మెల్లగా. దానికి ఒక అంతు పంతు ఉంటుంది. నువ్వు చెయ్యనన్నావా? మంచికి పోయి మనం తగ్గి ఉంటే మన పొరపాటు ఎక్కడో ఉందనుకుంటారు అంది. అతను మాట్లాడక టవల్ తీసుకుని తల తుడుచుకున్నాడు. ఏం చేస్తున్నావు బంగారు? గిరిజమ్మ ఉత్సాహంగా వచ్చి ముఖం చిట్లించింది. ఆమె తల్లి వెంట వెళ్ళిపోయింది. రాజేంద్ర గది పక్కనున్న వేప చెట్టు మొదట్లో కూర్చున్నాడు. హాయిగా తేలిగ్గా ఉంది.
వారం రోజుల నుండి ఒక్క క్షణం తీరిక లేనట్టు గడిపాడు. మనం 25,000 పెట్టుబడి పెడితే అతను సినిమా ప్రారంభిస్తాడు. ఒక్కసారి మన అమ్మాయి తెర మీద కనిపిస్తే నిర్మాతలే ముందుకొచ్చి అందాల నాయకుల పక్కన, అగ్రనటుల పక్కన హీరోయిన్ అవుతుంది. హరిశ్చంద్ర కంఠం కంచులా వినిపించింది. అంత డబ్బు నా దగ్గర ఎక్కడిది హరిగారు? భూములున్నాయి. చేయించిన వాడి దయాదాక్షిణ్యాలుంటే సంవత్సరం ఖర్చు వస్తుంది, లేకపోతే సంవత్సరం అంతా కటకట్లాడిపోవాల్సిందే. అమ్మాయి పెళ్ళికని 20,000 ఫిక్స్డ్ డిపాజిట్లో ఉంది. అది తీస్తే ఆయన నవ్వు వినిపించింది. శిల్ప తార అయితే ఈ 20,000 పందిరి వేయటానికి కూడా సరిపోవు. ఆలోచించుకోండి. అతను వస్తున్నాడని గ్రహించి రాజేంద్ర పక్కకు తప్పుకున్నాడు. అతను జీప్ తీసుకుని వెళ్ళిపోయాడు. అదృష్టవంతుడు. భీమశంకరం గారి జీపు, డాక్టర్ గారి స్కూటరు రెండూ ఇతని దగ్గరే ఉంటాయి. అతను వెళ్ళిపోయాక తుండు ఒంటి నిండా కప్పుకొని తన గదిలోకి వెళ్ళిపోయాడు. కిటికీ దగ్గర నిలబడి తల దువ్వుకుంటూ ఉండగా శిల్ప బయటకు వెళ్ళటం గమనించాడు. రాజు, బయట నుండి గిరిజమ్మ గావుకేక వినిపించింది. వస్తున్నానండి. బయటకొచ్చాడు. ఆమెకు శేషావతారం ఏవో లెక్కలు చెప్తున్నాడు. పిలిచారా? అతను నెమ్మదిగా అడిగాడు. అతనికి ఇందాక శిల్ప చేసిన సవాలు, వేళాకోళం గుర్తుకొచ్చింది. ఒక్కడిని ఏ కూలి చేసుకున్నా బ్రతుకుతాను, ఆత్మాభిమానం చంపుకుని ఎన్నాళ్ళు బ్రతకాలి అనుకున్నాడు. ఏమిటలా చూస్తావు? జాగ్రత్తగా విను. శిల్ప అందరాడు పిల్లల్లాంటిది కాదు. మూర్తిభవించిన కళా తపస్వి. ఆమె పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి. అది చూసి దేశీయులు, విదేశీయులు ఆమెను వరించాలి. అది మీరనుకుంటున్నారా? ఆమె అభిప్రాయం ఏమిటో తెలుసుకున్నారా? ఆకాశం కూలిపడిందన్నా నమ్ముతుంది గిరిజమ్మ. ఎక్కడో ఉన్న సప్త సముద్రాలు పొంగి జంట నగరాలను ముంచేశాయన్నా నమ్ముతుంది. కానీ రాజేంద్ర ఎదురు ప్రశ్న వేయటమా? అత్తని పిలువవద్దు శాసించింది. సరే అన్నాడు. దయతలిచి ఆ ధర్మరాజు గారు చదివిస్తున్నారు, నేను తిండి పెడుతున్నాను, కాఫీలు గీఫీలు అలవాటు చేసుకోకు అన్ననాడు. మరేం మాట్లాడలేదు. అలా అని ఎవరైనా వడ్డిస్తే ఆవురావురమని తినేవు, నాకు పచ్చడి చారు తప్ప మరేం పడదని చెప్పు అంటే తలాడించిన రాజేంద్రేనా? ఫస్ట్ తారీఖున జీతం డబ్బులు అణా పైసలతో తెచ్చిచ్చే రాజేంద్రేనా? ఏమిట్రా అన్నావు? పూనకం వచ్చిన దాంట్లో లేచిందామే. 4 అడుగులు వెనక్కు వేశాడు. నేను ఇంకా పసి రాజేంద్రనే అని అనుకుంటున్నావా? మై డియర్ అత్తగారు, మీరు కొడితే సహించాను, తిడితే కిమ్మనలేదు. నా తల్లి అయితే తిట్టదా అనుకున్నాను. పిల్లినైనా గదిలో బంధించి కొడితే ఎదురు తిరుగుతుంది. నీకేదో మూడిందిరా, వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు. ఆమె రోషంతో శాపనార్థాలు మొదలుపెట్టింది. పిల్లుల శాపాలకు ఉట్లు తెగిపడవు. దమ్ములుంటే కూతుర్ని అదుపులో పెట్టుకో. నేను ఇల్లు చూసుకుని సాయంత్రం సామాన్లు తీసుకువెడతాను. ఒరేయ్ ఒరేయ్, నేను తలుచుకుంటే ఉద్యోగం తీసేస్తావు. సరే, ఏదో ఒక పని దొరక్కపోదు. విసురుగా బయటికి వెళ్ళాడు. కొత్తగా అపాయింట్ అయిన క్రాఫ్ట్ టీచర్ దగ్గరికి వెళ్ళి 4 రోజులు ఉంటానని అడిగాడు. అతను అంగీకరించాడు. రాజేంద్ర ఇంటికొచ్చాడు. సామాన్లు సర్దుకున్నాడు. గిరిజమ్మ గిజగిజలాడిపోయింది. అతనంటే ప్రేముండి కాదు, కళ్ళ ఎదురుగా కూతురు అతను కలుసుకునే అవకాశం ఉండదు. అతను వేరుగా వెళ్ళిపోతే కాలేజీకి అని చెప్పి అతని దగ్గరికి వెళ్తే కూతుర్ని ఏం చేయగలదు? రెండో విషయం, జీతం తీసుకునే శేషావతారం కంటే ఎక్కువ పనిచేసేవాడు. తనకు మొదటి నుంచి అనుమానమే. రాజేంద్ర తన అన్న కొడుకు కాదని వదిన వగలాడి ఎవరికి కన్నదో, అందుకే అలగా బుద్ధులు అనుకుంది. ఆగమని అడగబోయింది. అడుక్కు తినేవాడికి అంత గీర అయితే తనకేనా అభిమానం లేనిది? వస్తానత్తయ్య, శిల్పకు చెప్పు వెళ్ళిపోయానని. ఆమె జవాబుకు కూడా ఎదురు చూడలేదు. మెల్లగా గేటు వేసి వచ్చాడు. ఇంతలో శేషావతారం ఎదురొచ్చాడు. అయ్యా, ఏడికి? ఏట్లోకి అన్నాడు చురుగ్గా. ఏరు ఎండిపోయింది, నీరు లేక అన్నాడు. ఏడుస్తాను, ఏరు నిండుతుంది అన్నాడు విసుగ్గా. అయ్యా, అర్థం కానట్లుండి నిలబడిపోయాడు. రాజేంద్ర స్నేహితునింట్లో సామాన్లు పడేసి దగ్గరలో ఉన్న హోటల్కి వెళ్ళి భోజనం చేశాడు. అతనికి గాలిలో తేలినట్టుండి స్వేచ్ఛలో ఇంత ఆనందం ఉందా అనిపించింది. 1-2 సార్లు. అతనికి ఒకటే బాధగా ఉంది. ప్రతిరోజు దర్శనమిచ్చే శిల్ప అందాల మోము చూడలేడు. ఏ చిన్న శబ్దమైనా ఆమె కోసం కళ్ళింత చేసుకొని చూసేవాడు. రాత్రి వచ్చి గదిలో పడుకొని నిద్రపోయాడు. మర్నాడు లేవగానే ఏదో వెలితి అనిపించింది. గాజుల గలగలలు, మువ్వల శబ్దాలు వినిపించలేదు. ఒకసారి వెళ్ళి ఏదో మిషతో శిల్పను చూసి రావాలనుకున్నాడు. గిరిజమ్మ ప్రవర్తన, కఠినమైన చూపులు గుర్తుకొచ్చి విరమించుకున్నాడు. స్నానం చేసి హోటల్లో పలహారం చేసి బడికి వెళ్ళాడు. లెక్కలు చూసుకుంటూ కూర్చున్నాడు. అతను ఆఫీస్ గదిలో ఉన్న సంగతి తెలియదు. హరిశ్చంద్ర, మరో ఉపాధ్యాయుడు వచ్చి ముందు గదిలో కూర్చున్నారు. చూడు రామనాథం, కమిటీకి నేనెంత చెప్తే అంత. 6 నెలలు అనారోగ్యంతో సెలవు పెడితే సై అనటానికి ప్రభుత్వం కాదు. హరిశ్చంద్ర గారు, మీ పాదాలు పట్టుకుంటాను. ఊస్టింగ్ అనకండి. 6 నెలల నుండి నా భార్య కూతురు పుట్టింట్లో ఉన్నారు. మరో ఉద్యోగం అంత సులభంగా దొరుకుతుందా? పాదాలు పట్టుకుంటే పనులు కావు రామనాథం గారు. కాన్స్టిట్యూషన్ రాసుకున్నామయ్యా. 3 నెలలు సెలవు పెడితే ఊస్టింగ్ ఆర్డర్ ఇవ్వాలని. అంత మాట అనకండి.
మీరు నాకు అన్నం పెట్టిన వారవుతారు సార్, రక్షించండి, కాళ్ళు పట్టుకున్నాడు. మనసులో మాత్రం దేవుడా, మరో జన్మంటూ ఉంటే స్వతంత్ర భారతంలో ప్రైవేట్ బడిలో ఉపాధ్యాయుడిగా మాత్రం పుట్టించకు అనుకున్నాడు. ఒక్కటే ఉపాయం ఉంది, నువ్వు లీవ్ పెట్టలేదు, రిజిస్టర్లో సంతకాలు పెట్టు, మొత్తం జీతం తెప్పిస్తాను. సార్, ఎవరికైనా తెలిస్తే? భయంగా చూశాడు. ఎవరికీ తెలియకుండా కట్టుదిట్టం చేస్తాను. ఆ జీతంలో సగం నీది, సగం ఈ కార్యక్రమానికి అన్నాడు చిటిక వేసి. మీ ఇష్టం సార్. రామనాథానికి ఆ క్షణంలో న్యాయం, ధర్మం, చట్టం అన్నీ చాకలి పద్దులా కనిపించాయి. అప్పుల వాళ్ళు ఇంటి యజమానే గుర్తుకొచ్చారు. అయాచితంగా లభించే ఈ వరాన్ని కాలదన్నుకుంటాడా? సార్, మీరు దేవుడు, చచ్చి మీ కడుపును పుడతాను సార్. అతని కళ్ళు చెమ్మగిల్లాయి. ఇంకా నువ్వెందుకయ్యా మా కడుపున? అటు మా అమ్మా నాన్న, ఇటు మా ఆవిడ అమ్మా నాన్న పోయి మా ఇంట్లో పుట్టాలని ఎదురు చూస్తుంటే దానా దీనా ఏదో మంచి వాళ్ళకి మా కడుపున పుట్టే అవకాశం ఇచ్చినా ప్రభుత్వ పరిధి ఒకటి ఏడ్చిందిగా, ఇద్దరూ లేక ముగ్గురు అని నవ్వాడు హరిశ్చంద్ర. రామనాథం కూడా చాతకాని చవటనవ్వు ఒకటి నవ్వాడు, అదో పెద్ద జోక్ అనుకుని. నేను ఈరోజు పనిచేసి రేపు ఫ్యామిలీని తెచ్చుకుంటాను. అలాగే ఆ రిజిస్టర్ ఇట్లా పట్రా, చుక్కలు పెట్టుంచాను, దానిపై సంతకాలు పెట్టు. హరిశ్చంద్రుని ఆజ్ఞ అక్షరాలా పాటించాడు రామనాథం. మీ అత్తగారు ఊరు ఎక్కడన్నావు? కృష్ణా జిల్లాలో పల్లెటూరండి. బంగినపల్లి మామిడి పళ్ళు బాగా దొరుకుతాయి కదూ. సార్, మీకు ఇష్టమా? ఓ 2 బుట్టలు తెస్తాను అన్నాడు రామనాథం. అప్పో సప్పో చేసి కొనుక్కురావాలి అనుకుంటూ అతను నమస్కరించి వెళ్ళిపోయాడు. బల్ల మీదున్న కాలింగ్ బెల్ నొక్కాడు. గదిలో నుండి రాజేంద్ర, బయట నుంచి ప్యూన్ పరిగెత్తినట్టు వచ్చారు. నువ్వు ఇక్కడున్నావా? హరిశ్చంద్ర తన విస్మయాన్ని, భయాన్ని కప్పిపుచ్చుకుంటూ అడిగాడు రాజాను. అవును సార్, మొన్నటి ప్రోగ్రాం లెక్కలు చూస్తున్నాను అన్నాడు రాజేంద్ర. చూపులు వాలిపోలేదు, నిర్భయంగా చూశాడు. గుడ్ గుడ్, బాధ్యత తెలిసి పనిచేయాలి, వెళ్ళి నీ పని చూసుకో అన్నాడు. ప్యూన్ నోరు వెళ్ళబెట్టాడు. తప్పెవరిదైనా రాజేంద్రను నానా మాటలనే హెడ్ మాస్టరా అని. పిలిచారా అయ్యా? అవునోయ్, రాజాను పిలవటానికి కేక వేశాను. రాజా వచ్చేశాడుగా అన్నాడు తడబడుతూ. అతను మధ్యాహ్నం వరకు అశాంతిగా గడిపాడు. అయ్యా, అతని ఇంటికి బయలుదేరితే శేషావతారం దారిలో కలిశాడు. అమ్మగారు ఏదో చెప్పారట. గారపళ్ళు బయట పెట్టి నవ్వాడు. అవును, ఈరోజు వీల్లేకపోయింది. అనుకోకుండా నా రహస్యాలు కొన్ని ఆ రాజాగాడి చెవిలో పడ్డాయి. వాడెక్కడిపోతాడు? నల్లిని నలిపినట్టు నలుపుతాను. అయ్యా, ఇంటి వరకు సాగనంపాడు శేషావతారం. శేష, మీ అమ్మగారు డబ్బు లేదని ఏడుస్తుందేమోయ్. నాకు తెలిసినంత వరకు ఆవిడ చెప్పింది నిజమేనండి. ఐసి అతను తల పంకించాడు. శేషావతారం వార్త మోసుకొని గిరిజమ్మ ఇంటికి వెళ్ళిపోయాడు. రాష్ట్రపతి భవన్ రోడ్లో పార్క్ ఉంది, అక్కడికి వస్తానని చెప్పింది శిల్ప. అందుకే త్వరగా తయారవుతున్నాడు రాజేంద్ర. ఆమెను చూసి మాట్లాడి సరిగ్గా 4 రోజులైంది. 4 యుగాలైనట్టుంది. సాయంత్రం త్వరగా బయటపడి కాలేజీ దగ్గర కాపేశాడు. ఆమె బయటికి రాగానే పలకరించాడు. వాళ్ళకి స్పెషల్ క్లాసులు అవుతున్నాయట. శిల్ప, ఉండవే, వస్తున్నాను. ఓ అమ్మాయి కొంప మునిగిపోయినట్టు పరుగులు పెట్టింది. సాయంత్రం పార్కుకు రా అనేసి ఆ వేతో కలిసి వెళ్ళిపోయింది. అతనికి ఆ వే పీక నొక్కి పారేయాలన్నంత కోపం వచ్చింది. ఇదిగో రాజేంద్ర, మా అక్కయ్య వాళ్ళు వస్తామన్నారు, నీ బస మార్చవలసి ఉంటుంది. మీ అత్త ఉందిగా అని ఆ రూమ్మేట్ చెప్పాడు. అత్త దగ్గర కాకపోతే దుత్త దగ్గర ఉంటాను. మధ్య నీ సలహా ఎవడడిగాడు? ఆ హెడ్ చెప్పాడు. ఈ తెడ్డు నాకు చెప్తున్నాడు అన్నాడు వెక్కిరింతగా. నిజంగా మా వాళ్ళు వస్తున్నారు. అబ్బా, నిజం మాట్లాడడానికి హరిశ్చంద్రుడు బయలుదేరాడు. చేస్తాలేవోయ్. నిర్లక్ష్యంగా బయటకు వచ్చాడు. అతనికి చికాగ్గా ఉంది. హరిశ్చంద్ర ప్రత్యక్షంగా ఏమీ అనటం లేదు. ఎందుకనో 6 నెలల లీవ్ శాలరీ తతంగం తెలిసిపోయిందని కాబోలు. ఓయ్ ఆబ్సెంట్ మైండెడ్ ప్రొఫెసర్, చప్పట్లు వినిపించి తలెత్తాడు. తోట దాటి ముందుకు వెళ్ళిపోయాడు అతను. సారీ, అతను గబగబా శిల్ప దగ్గరకు వచ్చాడు. ఆమె మందార పువ్వు రంగు చీరలో అందంగా ఉంది. ఏమిటి అలా చూస్తావు? లాల్ కడి మైదాన్ కడి పాట గుర్తుకొచ్చింది. ముసిముసిగా నవ్వాడు. ఇద్దరూ వెళ్ళి గుడిసెలు అల్లుకున్న బోగన్ విల్లా కింద కూర్చున్నారు. నీకు అసలు బుద్ధుందా? ఉందో లేదో చూసుకోలేదు. నీకున్నట్లు అనిపించిందా లేదా? బడాయి, ఇల్లు విడిచి ఎందుకు వెళ్ళావు? వెళ్ళిన వాడివి నాకు చెప్పాలనిపించలేదా? నువ్వే అన్నావుగా, మీ అమ్మ హరిశ్చంద్ర గారి ప్రాపకం లేకపోతే బ్రతకలేమా అని. ప్రయత్నించి చూస్తున్నాను. పెద్ద హీరో పోజు. మూతి ముడిచింది. మరేం చెయ్యను శిల్ప. అనుక్షణం ఆరడి పెడుతూ అవసరం ఉన్నా లేకపోయినా అరవటం చూస్తే మండిపోయేది. మరి హరిశ్చంద్రుడు గారేం అనలేదా? అనడులే, అమర్ వస్తే ఈ బడి పరిస్థితి చూసుకుంటాడేమోని ఆశ. రాజా, ఒక్క మాట అడగనా అన్నది అతడు చేయి పట్టుకుని. అడగమన్నట్టు చూశాడు. నేనంటే నీకు ఇష్టమేనా? అతను జవాబు చెప్పలేనట్టు చూశాడు. పశ్చిమాద్రిన మాయమవుతున్న సూర్యుని అరుణ కిరణాలు ఆమె ముక్కును ఉన్న రవ్వల పొడిపై తళుక్కుమని మెరుస్తున్నాయి. మాట్లాడు రాజా. ఏం మాట్లాడను శిల్ప? చందమామను అందుకోవాలని ఉన్నా సాధ్యమవుతుందా?
ఒట్టి ట్యూబ్లైట్వి. చంద్రుడిపైకి మనుషులు పెడుతున్నారు తెలుసా అన్నది తెచ్చిపెట్టుకున్న గర్వంతో. చంద్రుడిపైకి వెళ్తున్నారు నిజమే, దాన్ని అందుకోవటం ఎంత ఖరీదో నీకు తెలియదు. డొంక తిరుగుడు మాని అసలు సంగతి చెప్పరాదు అంది కోపంగా. మీ అమ్మ సంగతి అటుంచు, నాకే ఇష్టం లేదు. పువ్వులా కష్టం సమస్య అంటే ఏమిటో ఎరగని బంగారువి నువ్వు. నా జీతం నీ ఒక్క పరికిణి కొనడానికి సరిపోదు అన్నాడు సాలోచనగా. రాజా, అమ్మకు డబ్బు పేరు ప్రఖ్యాతులు కావాలి. నేను సినిమా తారను కావాలనుంది. నాకు తారను కావాలని లేదు. నాకు మామూలు గృహిణిలా బ్రతకాలని ఉంది. అమ్మ ఆ 25,000 నిర్మాత నెత్తిన పోస్తుంది. ఆ డబ్బుతో మనం భవిష్యత్తులో ఏదైనా వ్యాపారం చేయొచ్చు. నాన్న ఇచ్చిపోయిన పొలాలు ఉండనే ఉన్నాయి. నాదంటూ నాకేం లేదు శిల్ప అతి మెల్లగా అన్నాడు. తన చేతిలో ఉన్న అతని చేతిని మెలిపెట్టింది. నాకున్నవి నీవి కావా? నువ్వేం పరాయివాడివా? మామయ్య కొడుకువి. అంతగా అయితే దేశమంతటా నాట్య ప్రదర్శనలు ఇస్తాను అన్నది ఉత్సాహంగా. ఒక్క క్షణం అతని కళ్ళు మెరిశాయి. తనెంత అదృష్టవంతుడు అనుకున్నాడు. ఏమిటి కథ? పహిల్వాన్ కావాలనా? ఆమె మెలిపెట్టే చెయ్యి వెనక్కి తీసుకున్నాడు. అమ్మకు ఆశాభంగమైన మెల్లగా తనే పరిస్థితుల్ని అర్థం చేసుకుంటుంది. ఒక్క కూతుర్ని వదిలిపెట్టుకోలేదు. కొన్ని రోజులు గడువీ శిల్ప. అమర్ వస్తే నాకేదైనా మంచి ఉద్యోగం చూస్తాడు. ఆమె కాలిగోళ్ల సుకుమారం పరీక్షిస్తూ అన్నాడు. నువ్వు మంచి ఉద్యోగం చేయాలని నేనేమీ ఏడవటం లేదు అంది. నీలాంటి అందమైన అమ్మాయికి నాలాంటి భర్త తగడని నా భావన అన్నాడు. అట్లా అయితే మా ప్యూన్ కరీం భార్య చాలా అందగత్తే. అతనికి ఎక్కడైనా ఐఏఎస్ ఇప్పించరాదు? ఓఎస్, దానికేం భాగ్యం, ఇప్పించేస్తాను అన్నాడు తేలిగ్గా. పెద్ద స్కీమ్ అయినట్టు. వాడు రాక్షసుడిలా ఉంటాడు. భార్య అంటే తగని అనుమానం. ఆ గోనెకట్టు పరద 10 సార్లు లాగుతాడు. బావి నుండి నీళ్లు తనే తోడి తెస్తాడు. వారంలో 2 సార్లు దేహశుద్ధి చేస్తాడు. దుర్మార్గుడు పళ్ళు కొరికాడు రాజేంద్ర. అలా అనుకోవటానికి లేదు. ఆవిడ పువ్వులు పండ్లు ఏవడిగినా నిమిషాల మీద తెస్తాడు. మన ఇంటి వెనకనే కదా. అమ్మ అడుగుతుంది, ఎందుకురా దాన్ని అలా చావబాదుతావు అని. మీకు తెలుదా అమ్మగారు, ఆడది అద్దుల్లా ఉండాలంటే అప్పుడప్పుడు తన్నులు పడాలా అంటాడు. నేను అలాగే రోజుకొకసారి దేహశుద్ధి చేస్తే తిక్క కుదురుతుంది. నేనేం బీబీని కానండోయ్ అన్నది అతని బుగ్గ సాగదీస్తూ. నన్ను కొంచెం ఆలోచించుకోనివ్వు శిల్ప అన్నాడు. ఆమె కోరి వస్తుంటే నిరాకరించేటంత మూర్ఖుడు కాదు, నీరసుడు అంతకంటే కాదు. ఆలోచించుకో రాజా, సినిమా తారలంటే ఒకప్పుడు కొంత కేటాయింపు ఉండేది. నాయిక వేషాలు దుష్టపాత్రలు అని. ఆ దుష్టపాత్రలపై జనానికి ఏహ్యత కలిగించాలని కాబోలు అర్ధనగ్నంగా బూతుపాటలతో చూపేవారు. ఇప్పుడు కథానాయికకే ఆ గతి పడుతుంది. గుడ్డ ఎంత పొదుపుగా వాడితే అన్ని డబ్బులు రాలుతున్నాయి. తలెత్తుకోలేక బూతుపాటలు పాడితే బాక్సాఫీసు బద్దలు కొడుతున్నాయి. ఆ వాతావరణంలో ఒక్క క్షణం ఉండలేను అన్నది భయంగా. అదొక్కటేనా? మీ నాట్యంలో ఎన్ని భంగిమలు ఉండేవో కానీ అంతకంటే ఎక్కువ రకాల దెబ్బలు కనిపెట్టారు కథానాయకులు. ఒకరు మోకాళ్లతో కథానాయికకి దేహశుద్ధి చేస్తే మరొకడు పిడికిళ్లతో. ఆ మాటలు వినడానికి ఇష్టం లేనట్టు అతని నోటికి చెయ్యడ్డం పెట్టింది. చాలు బాబు చాలు, అవన్నీ తలుచుకుంటేనే కంపరం పుడుతుంది. జుట్టు దగ్గర నుండి ప్రతీదీ కృత్రిమమే. నా వల్ల కాదు రాజా. అందుకే మన వివాహం త్వరగా జరగాలి. భర్తగా నాపై అధికారం సంపాదించుకుంటే తప్ప వాళ్ళ నుండి రక్షించలేవు. శిల్ప తన్మయత్వంతో ఆమె భుజాల చుట్టూ చేయి వేశాడు. అవును రాజా, ఆ హరిశ్చంద్ర చూపులు చూస్తుంటే తన్నాలనిపిస్తుంది. అమ్మతో చెప్తే అలాంటివి పట్టించుకోవద్దంటుంది. ఆమె మనసంతా లక్షల చుట్టూ తిరుగుతుంది. నిజమే, కాస్త కథానాయకుల దెబ్బలు భరించే శక్తి ఉంటే సంవత్సరం తిరగకుండా లక్షాధికారినివి అవుతావు. లక్షాధికారులంతా కరెన్సీ నోట్లు తింటున్నారా? వాళ్ళు మనలాగే ఉన్నారు. బ్యాంకులో డబ్బు దాచుకొని తృప్తి పడతారు. హైదరాబాద్ స్టేట్ బ్యాంక్లో డబ్బంతా మనదే అనుకుందాం. అనుకుంటే ఎవరు ఊరుకుంటారోయ్? ఆమె ముక్కు పట్టి ఊపాడు. రాజా, ఆలస్యం అమృతం విషం అన్నారు అన్నది ఆదుర్దాగా. నిదానం ప్రధానం అన్నారు. అతని ముఖంపై స్నిగ్ధహాసం చూసి పరిహాసమాడుతున్నాడని అర్థమైంది ఆమెకు. రాజా, ఇది పరిహాసానికి సమయం కాదు. ఈ ఒక్కసారి తెగించి ముందుకు వెళ్ళామంటే జీవితంలో విచారం ఉండదు. ప్లీజ్. ఆమె చేతులు తన గుప్పిట్లో బిగించాడు. ఆరాధనాపూర్వకంగా ఆమె వంక చూశాడు. సరే, అలాగే చేద్దాం అన్నాడు. థ్యాంక్ యూ రాజా, థ్యాంక్ యూ. మర్చిపోయి కూడా ఈ విషయం ఎవరితోనూ అనొద్దు. నాకంత ఆత్మీయులు ఎవరున్నారు శిల్ప? అమరు ఉంటే వాడికి నిన్ను చూపి విషయమంతా చెప్తే కొంత ఆస్తి కట్నంగా ఇచ్చి చేసేవాడు అన్నాడు. అతని కళ్ళల్లో స్నేహితుడిని తలుచుకోగానే ఓ గర్వరేఖ తళుక్కున మెరిసింది. అదేం గమనించలేదు శిల్ప. మీ కాలం మారిపోయింది. ఉన్నాడుగా దుర్మార్గుడు. దుర్మార్గుడు కాదు కానీ మూర్ఖుడు. రహస్యం చెప్పతగిన విషయమన్న ఆలోచన లేదు అన్నది కాస్త నిరసనంగా. మరి నువ్వు మీ వేలకు చెప్పావుగా. శిల్ప నవ్వేసింది. ఎప్పుడూ ఆ మాట అంటే కోపగించుకునేది. ఆలస్యమైంది రాజా, అమ్మతో అరుణ్ ఇంటికని చెప్పాను.
అదో తిక్కది, మా ఇంటికి వెళ్ళినా వెళ్ళగలదు. కంగారుగా లేవబోయింది. తన గుప్పిట్లో ఉన్న ఆమె చేయి వదిలినట్లే వదిలి మళ్ళీ బిగించాడు. ఆమె తూలి అతని ఒడిలో పడింది. ఏయ్, అందరూ ఇటే చూస్తున్నారు. చిరుకోపంగా అతన్ని దూరం నెట్టి లేచింది. ఆగు ఆగు, అతి ముఖ్యమైన మాటుంది. ఆమె ఆగింది. అతను లేచి మెల్లగా ఆమెను కలిశాడు. ఇద్దరు నడుస్తుండగా మళ్ళీ అడిగాడు. నీకు తారగా ఉజ్వలమైన భవిష్యత్తుంది శిల్ప. ఒక్కసారి కాదు 100 సార్లు అనమన్నా అంటాను. నాకు తారను కావాలని లేదు అన్నది విసుగ్గా. అయితే సికింద్రాబాద్ వెళ్దాం. ఎందుకు? సస్పెన్స్. ఇద్దరూ అటుగా వెళ్తున్న ఖాళీ ఆటో రిక్షాలో ఎక్కేశారు. ఒక బంగారం కొట్టు దగ్గర ఆపాడు. అతను వెళ్ళి ఆమె ప్రమేయం లేదన్నట్లు చిన్న ముత్యం పొదిగిన ఉంగరం కొనుక్కొని వచ్చాడు. ఆమె ఆటోలోనే కూర్చుంది. అతనొచ్చి ఆటో రిక్షాలో కూర్చున్నాడు. ఆమె ఎడమ చెయ్యి తన చేతిలోకి తీసుకుని ఆమె వేలికి ఆ ఉంగరం తొడిగాడు. కళ్ళు వెడల్పు చేసి చూడటం తప్ప ఒక్క మాట మాట్లాడలేకపోయింది. సరిగ్గా సరిపోయింది చూడు, నా అంచనాలు ఎప్పుడూ తప్పవు అన్నాడు సంతోషంగా. ఆమె మాటలు కరువైనట్టు అతని భుజంపై తలవాల్చింది. ఎక్కడికి వెళ్ళాలి? కాస్త విసుగ్గా అడిగాడు ఆటో డ్రైవర్. ఆల్వాల్ జవాబు చెప్పాడు రాజేంద్ర. ఆటో దిగింది శిల్ప. ఆమె చిన్నగా నవ్వింది. నిశ్చితార్థం అనుకోనా? విడివడని బంధం అన్నాడు తల అడ్డంగా తిప్పి. ఆటో రిక్షాకి డబ్బులిచ్చి పంపేశాడు. ఆమె ఇంట్లోకి వెళ్ళిందాకా నిలబడి వెనక్కి తిరిగాడు. సావిత్రమ్మ మాటలు విని స్థాణువులో నిలబడిపోయాడు రాజేంద్ర. మా నాన్నగారు పోయిన దగ్గర నుండి ఈ వ్యవహారాలు బడి చూస్తున్నాడు. అతను అలాంటి వాడు కాదు అన్నది మరోసారి. అతనిపై లేనివి చెప్పడానికి నాకేం పిచ్చా అండి? కోపం వచ్చినా తమాయించుకొని అడిగాడు. అతను అధికారి, అతని క్రింద ఉద్యోగివి నువ్వు. మనస్పర్ధలు ఉండొచ్చు. అలాంటి స్థితిలో ఒకరు చేసింది మరొకరికి వికృతంగానే కనిపిస్తుంది నవ్విందామె. అప్పుడే మేడ దిగి వచ్చింది శ్రీలక్ష్మి. ఆమె తల్లి దగ్గరకు వచ్చి కూర్చుని, అమ్మా సినిమాకు వెళ్దాం మారం మొదలుపెట్టింది. పుస్తకం అంటే తలనొప్పి వస్తుంది నీకు. ఆ మెట్రికులేషన్ అయినా పాస్ అవ్వు అంది. అవును పాస్ అవ్వు, లేకపోతే అమర్కి కోపం వస్తుంది. అప్పుడే వచ్చిన భీమశంకరం వంత పాడాడు. రాజు, రోజు సాయంత్రం 1 గంట చదువు చెప్పు ఈ సంవత్సరం. సావిత్రమ్మ ఆజ్ఞ. అవునయ్యా, రోజు 1 గంట చదువు చెప్పు. కాలమే మారిపోయింది. మా కాలంలో ట్యూషన్లు ఎరుగుదుమా అన్నాడు ఆయన. సరే వెనుతిరిగాడు భారంగా. మొక్కబోతే గుడి కూలిందని తనలాంటి వారినే చూసి అన్నారు కాబోలు అనుకున్నాడు. ఇదిగో రాజా, దోవతి సర్దుకుంటూ వచ్చాడు భీమశంకరం. రేపు రేవతి నిలయంలో కొత్తగా వచ్చిన అదేదో ఇండస్ట్రీకి డైరెక్టరట. ఆయనకు సన్మానం చేస్తున్నారు. నన్ను మాట్లాడమన్నారు. ఒళ్ళంతా వయ్యారమే ఓ చెలి అన్నట్లు మెలికలు తిరిగిపోయాడు. ఉపన్యాసం రాసివ్వాలండి? అవునోయ్, కాలమే మారిపోయింది. మా కాలంలో మా బుర్రలు ఇంత చురుకా? నవ్వాడు. ఓ కండిషన్పై రాస్తాను. మీరు స్వంత ప్రయోగాలు మాని నేను రాసింది రాసినట్టు చదవాలి. అలాగే రాస్తాను. సారీ, చదువుతాను. జేబులో నుండి 25 రూపాయలు తీసి రాజా చేతిలో పెట్టాడు. 25 కాదండి భీమశంకరం గారు, నాకు 400 అప్పుగా ఇవ్వండి. 2-3 నెలల్లో తీర్చివేస్తాను. ఆ మాట అంటే కోపం వస్తుంది. మా రాణిగారు ఆజ్ఞ చేశారయ్యా. 100కు పైన ఎవరికైనా ఇచ్చేది ఉంటే తననే అడగమంది. లేదండి, ఎవరిని అడగదలుచుకోలేదు. మిమ్మల్ని చూడగానే నాకు తండ్రి లేని లోటు తీరినట్టు అనిపిస్తుంది. ఆయన ఉబ్బిపోయాడు. ఆ మాత్రం గౌరవం ఒక రాజేంద్ర దగ్గరే దొరుకుతుంది. అందుకే మారు మాట్లాడకుండా 500 రూపాయలు ఇచ్చాడు. థ్యాంక్స్ భీమశంకరం గారు. సాయంత్రం ఇంట్లోనే ఉంటారుగా? నేను వస్తాను. వచ్చినప్పుడు చెబుతానుగా అని హుషారుగా బయటకు వచ్చి త్వరగా బస్సు ఎక్కేశాడు. జనరల్ బజార్కు వెళ్ళి మంగళసూత్రాలు కొన్నాడు. చిన్న జరి అంచున్న తెల్ల చీర కొన్నాడు శిల్ప కోసం. తనకు తెల్లని ధోవతి లాల్చీ కొన్నాడు. అక్కడి నుండి తను అద్దెకు తీసుకున్న గదికొచ్చి అలంకారం ఒకసారి చూసుకున్నాడు. పాత నవారు మంచంపై తెల్ల దుప్పటి పరిచాడు. 2 దిండ్లు అమర్చాడు. ఒక పక్క స్టూల్ పైన మంచినీళ్ళ కూజా నింపి పెట్టాడు. మర్నాడు బయటికి వెళ్లకుండా టీ వంట చేసుకోవటానికి అనువుగా చిన్న చిన్న పాత్రలు స్టవ్ కొన్నాడు. అందమైన ప్లాస్టిక్ డబ్బాలు కొని సరుకులు నింపాడు. గాజు గ్లాసులో పూలు పెట్టి కిటికీలో పెట్టాడు. అతను గదిని పరిశీలిస్తుండగా ఇంటావిడ వచ్చింది. క్రింద ఆడవాళ్ళున్నారు ఎందుకు? ఒకరికన్నా శుచి శుభ్రం తెలియదు. అతన్ని అభినందించింది. థ్యాంక్స్ పిన్ని గారు, వస్తాను. ఆవిడ ఎందుకు వచ్చిందని అడగకుండానే గదికి తాళం పెట్టి బ్యాగ్ తీసుకుని పరుగులు పెట్టినట్టే వెళ్ళి బండెక్కేశాడు. కాచిగూడ ఆంజనేయుని గుడిలో వివాహానికి ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. 4:30 కల్లా వస్తానంది శిల్ప. సమయం చూశాడు. 4:30 అయింది. అతనికి మహా ఉద్వేగంగా ఉంది. అతని ఆదుర్దా గ్రహించినట్టే స్టేషన్లో లోకల్ బండి ఫలక్నామా వైపు వెడుతూ కూత పెట్టింది. అందులోనే శిల్ప దిగాలి. మరికొన్ని నిమిషాల్లో శిల్ప శాశ్వతంగా తనదైపోతుంది. ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క యుగంలా ఉంది. అతను అరగంట చూసి స్టేషన్కి వెళ్ళి చూసొచ్చాడు.
దాని వెనకాల బండొచ్చింది కానీ శిల్ప దిగలేదు. అతనికేం తోచలేదు. ఏదైనా అవాంతరం వచ్చిందా? ఆ పక్కనే ఓ ఎక్స్ మినిస్టర్ గారి ఇల్లుందని గుర్తుకొచ్చింది. ఆయన కూతురికి ఫోన్ చేయాలని టెలిఫోన్ బూత్ దగ్గరికి వెళ్ళాడు. ఆ అమ్మాయి మాట్లాడి వెళ్ళొచ్చింది. ఇంటికి తాళం ఉందండి. సకీనా బేబీ కూర్చుంది. 3 గంటలకే కారులో ఎక్కడికో వెళ్ళిపోయారట. ఆమెకు ధన్యవాదాలు చెప్పడం కూడా మర్చిపోయి నీరసపడినట్టు ఫోన్ పెట్టేశాడు. చిచి, ఈ ఆడపిల్లల్ని నమ్మి ప్రణాళిక వేయటం తనదే తప్పు అనుకున్నాడు. 2 అడుగులు వేసేసరికి అతనిలో విచక్షణ మేల్కుంది. ఏదో అనివార్య పరిస్థితి ఏర్పడి ఉంటుంది. శిల్ప నమ్మించి ద్రోహం చేసే మనిషి కాదు. ఆమెకు తనంటే ఎంత అపేక్షో ఎరగనిది కాదు. మందిరానికి వచ్చి మెల్లగా పురోహితుడికి డబ్బులిచ్చి క్షమార్పణ చెప్పి తన బ్యాగ్ తీసుకుని బయటకొచ్చాడు. ఆమె ఎందుకు రాలేదో ఎంత వెతికినా కారణాలు కనిపించలేదు. తల్లికి తెలిసిపోయిందా? అతను తన గది చేరుకొని లైట్ కూడా వేయకుండా అలాగే పడుకున్నాడు. రాత్రి 8 గంటలు వినిపించాయి ఎక్కడో. ఎందుకు ఈ విఘ్నం? ఏది జరిగినా మన మంచి కోసం అంటారు. జరగనున్న మంచి ఏమిటో అర్థం కాలేదు. ఆశాభంగంతో అతని మనసు కృంగిపోయింది. రాజేంద్రబాబు, రాజేంద్రబాబు, గంగు పిలుపు వినిపించింది. మెల్లగా లేచాడు. అతని ఇంట్లో లేడంటే ఏమిటా జబర్దస్తి? ఇంటివారి పిన్ని కోపగించుకుంటోంది. గబగబా కిందికొచ్చాడు. ఏమిటి గంగు? అయ్యగారితో సాయంత్రం వస్తానని అన్నారట. తనే రావాలనుకున్నారు. జీపు హరిశ్చంద్ర గారు తీసుకువెళ్లారు. తలనొప్పిగా ఉంది గంగు, రేపు వస్తానని చెప్పు. ఆయన నా మాట వినరండి. చెప్పులేసుకుని వచ్చాడు. వాళ్ళ ఇల్లు చేరేసరికి గిరిజమ్మ, హరిశ్చంద్ర, శిల్ప కూడా అక్కడే ఉన్నారు. సావిత్రమ్మ ఏదో చెప్తోంది. రాజేంద్రన్ చూడగానే శిల్ప ముఖం వెలవెలపోయింది. ఒక్క క్షణం ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. రాజేంద్ర చిన్నగా నవ్వటంతో ఆమె మనసును ఆవరించుకున్న మబ్బులు విడిపోయాయి. వాళ్ళేదో సినిమా గొడవల్లో ఉన్నారు. రాజా, భీమశంకరం తన ఆఫీస్ గదిలోకి లాక్కుపోయాడు. తను ఎక్కడ మాట్లాడవలసింది, ఎవరెవరికి విందు భోజనం పెట్టాల్సింది చెప్తున్నాడు. రాజా శారీరకంగా అక్కడే ఉన్న మనసు బయట జరిగేదానిపై కేంద్రీకరించాడు. ఆహా అంటున్నాడు. వాళ్ళ ప్రణాళిక అర్థమైంది. అమ్మాయికి మేకప్ టెస్ట్ చేశారు. నేను కొంత పెట్టుబడి పెడుతున్నాను. మీరు కొంత పెట్టుబడి పెడితే అటు పేరు ప్రఖ్యాతులు, డబ్బు వస్తాయి. మా అమ్మాయికి భవిష్యత్తు ప్రసాదించిన వారవుతారు. ఎన్నడూ వినంత మృదువుగా, ప్రాధేయపూర్వకంగా ఉంది గిరిజమ్మ కంఠం. నువ్వన్నది నిజమేనమ్మా. ఈ ఆస్తికి నేను మావారు పరిరక్షకులం మాత్రమే. అమర్నాథ్ ఇష్టం లేందే ఏ పని చెయ్యలేను. తన అసహాయతను వెల్లడించింది సావిత్రమ్మ. మీరలా అంటే ఎలాగమ్మా? మిమ్మల్ని ప్రత్యక్షంగా చూడకపోయినా మా వదిన, అదే రాజా తల్లి మీ గురించి ఎంతో గొప్పగా చెప్పేది. రాజా తల్లి మీ స్వంత వదినా? ఈసారి సావిత్రమ్మ గొంతులో ఆశ్చర్యం ధ్వనించింది. అవునమ్మా, రాజా నెలల పిల్లవాడుగా ఉన్నప్పుడు మా అన్నతో తగ్గు పెట్టుకొని మీ అమర్నాథ్ బాబుకు ఆయాగా వచ్చింది. ఓ, సావిత్రి మాటలు వినిపించలేదు. కొందరి జాతకాలు బాగుండవు. బంగారం లాంటి కాపురం వదులుకొని ఇక్కడికి వచ్చింది. ఏమైందో ధర్మరాజు గారి ప్రాపకం వదిలి ఇప్పుడు ఆ నవాబుతో ఉంటోంది. రాజేంద్ర తల మీద పిడుగు పడింది. తన తల్లి పేరొస్తే కొందరు నిరసనగా మాట్లాడటం ఎరుగును. కానీ తల్లి బ్రతికే ఉందన్న సంగతి తనకు తెలియదు. నిజమా? తన తల్లి బ్రతికి ఉండి తనను అనాథగా వదిలేసిందా? ఎంత దౌర్భాగ్యం, ఎంత దయనీయ స్థితి. తను ఒక ఉంపుడుగత్తె కొడుకు. అందుకే గిరిజమ్మ అంతగా అసహించుకునేది. తనంటే ధర్మరాజు గారికి ప్రేమనుకున్నాడు. లేచిపోయిన దాని కొడుకుని జాలితోనా ఆయన ఆర్తిగా దగ్గరకు తీసింది? ఏమిటోయ్ ఆ అనవు ఊ అనవు? కాలం మారిపోయింది. పరధ్యానాలు ఎక్కువైపోయాయి. అప్పుడు భీమశంకరం గారి వైపు చూడలేదు, జవాబు చెప్పలేదు. అతని చూపులు ఎక్కడో శూన్యంలో నిజాన్ని అన్వేషిస్తున్నాయి. నిన్నేనయ్యా. భుజం మీద ఒక దెబ్బ పడింది. ఈ లోకంలోకి వచ్చినట్టు తల విదిలించాడు. రేపు వస్తానండి, నా తల తిరిగిపోతోంది. అతను చెప్పేదేం వినకుండా గబగబా తన గదికొచ్చాడు. తల గోడకేసి 2 ముక్కలయ్యే వరకు బాదుకోవాలని ఉంది. తల్లి అడ్రస్ తెలిస్తే వెళ్ళి ఆమె గొంతు నులిమి చంపాలనిపించింది. తనలాంటి పరిస్థితి ఏ కొడుక్కు వద్దు. తల్లి బ్రతికి ఉందంటే సంతోషించే బదులు తల్లిని చంపాలనుకుంటున్నాడు. ఆవేశంగా పెట్టెడుగున ఉన్న ఫోటో తీశాడు. అమర్ను తొడ మీద కూర్చునబెట్టుకుంది తల్లి. తను కింద కూర్చున్నాడు. ఆ కళ్ళల్లో మాతృత్వం ఉట్టిపడుతోంది. నేలకేసి కొట్టబోయాడు. నిజానిజాలు తెలుసుకోవాలనుకున్నాడు. ఎత్తిన చేయి దించేశాడు. తను మెల్లగా పక్క మీద వాలాడు. నిద్రాదేవి అతడిని వెలివేసింది. లేచి బయటకొచ్చాడు. ఒక్కసారి మేడ దూకేస్తే అవును, సమస్యలన్నీ తీరిపోతాయి. చచ్చి ఏం సాధించగలడు? బ్రతికి బావుకునేదేముంది? కోళ్లు కూస్తుండగా పిట్టగోడ కానుకుని అలాగే నిద్రపోయాడు. అతని హృదయం లావాలా ఉంది. సాయంత్రం తను శిల్పను రహస్యంగా వివాహం చేసుకుంటాను అన్న విషయం కూడా బొత్తిగా మర్చిపోయాడు. అతనికి ఒక్కటే గుర్తుంది, అమ్మ బ్రతికే ఉంది.
కానీ అమ్మ అని పిలిపించుకునే అర్హత లేదామెకు. కలత నిద్రలో అవే గుర్తుకొస్తున్నాయి. కథ కొనసాగుతుంది.